అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 105వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. "ఏమైంది అను" అని అందరూ కంగారు పడి అను దగ్గరికి వెళ్తే, కార్తీక్ వెళ్ళకుండా అక్కడే ఉండి, "నేను స్కూటీ కొనడానికి ఒప్పుకోనంటాడు. అడిగి చూడండి ఆయన్నే" కోపంగా ఉన్నాడు. నేనేం అలగలేదు. ఇంతసేపటి నుంచి నేనిక్కడే ఉంటే ఎలా ఉన్నానో కూడా చెప్పకుండా స్కూటీ అడిగితే కొన్ను అంటున్నారు. నాకేం వద్దు నీ డొక్కులో స్కూటీ అని అంటుంది గట్టిగా అప్పటికే వచ్చిన కన్నీళ్లతో. మేము శారీ కట్టుకొని వస్తే, "రిషీ నువ్వు కూడా నేను బాగున్నాను అన్నావు కదా! కానీ ఆయనకి చూడ్డానికి కూడా టైం లేదు. ఇప్పుడు స్కూటీ కావాలి అంటే అది కూడా వద్దని అంటున్నాడని" ఏడుపు ముఖం పెడుతుంది అను. "ఏంటిది అను? ఏడవకని" శ్వేత అంటే, "ఆఖరికి మీరంతా ఇక్కడికొచ్చి నన్ను బ్రతిమలాడుతుంటే ఆయన గారు మాత్రం అక్కడే ఉండి సీరియస్‌గా మీద ఎలా అరుస్తున్నాడో నా మీద. చూడు శ్వేత" అంటుంది. సుమిత్ర గారు "ఏంట్రా ఇది" అనేలోపు, "గుడికి వెళ్దామంటే దాన్నెందుకు ఏడిపిస్తున్నావు కార్తీక్" అని గట్టిగా అడుగుతాడు రాహుల్. అను దగ్గరికి వచ్చి అను ముందుకు కింద కూర్చొని చెయ్యి పట్టుకొని, "నువ్వు ఫస్ట్ ఏడుపు ఆపు. లేదంటే ఏం చేస్తానో నీకు తెలుసు కదా" అంటాడు. చాలా నార్మల్‌గా సైలెంట్ అయి తలదించి ఉంటుంది అను. ఏది చెప్పినా నీ కోసమే కదా! అండ్ కార్ సేఫ్టీ ఉంటుంది. స్కూటీ అలా కాదు. అలాగే స్కూటీ నీ ఒక్కదానికిస్తే నాకు భయం. అందుకే ఎవరితోనైనా వెళ్ళాలి అన్నాను కానీ ముందే కొనను అనలేదు కదా! అని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు కార్తీక్. అను చేతులు ఇంకా గట్టిగా పట్టుకునేసరికి ఒక్కసారిగా భయమేసి అందరి వైపు చూస్తున్నా అందరూ అనుని చూసి నవ్వుతారు. ఇప్పటిదాకా నువ్వు మా దగ్గర భయం, బాధ తప్ప ఇంకే ఫీలింగ్ చూపించలేదు. ఆఖరికి కోపం కూడా. నా మీద కోపం ఉంది కూడా. నన్ను కొట్టాలనిపించినా కూడా అంత పెద్ద తప్పుకి నీ బాధని లోపలే దాచుకొని బయటికి వెళ్ళిపోయావు. కానీ మొదటిసారి నువ్వు నా మీద అలుగుతూ ఉంటే చాలా బావుందిరా! అందుకే ఇంకా ఇంకా ఆట పట్టిస్తున్నానంటాడు కార్తీక్. ఇకపైన ఇలాగే నీకేది చెయ్యాలని ఉంటే అదే చెయ్యి. కోపం వస్తే తిట్టు, కొట్టు. నచ్చకపోతే అలుగు. ఏది కావాలన్నా ఇలా చిటిక వేసి ఆర్డర్ చెయ్యి. బాధ వస్తే నాతో పంచుకో అర్థమైందా అని అంటాడు. ఆ! వీడినే కొట్టు కోపం వస్తే మాత్రం అని అంటాడు రాహుల్. కావాలంటే స్టిక్ నేనిస్తానంటుంది శ్వేత. అందరూ నవ్వుతారు. చూడవే నువ్విలా ఉంటే అందరూ నా మీద పడతారు. అను ఇంకా నవ్వుతుంది. ఇలాగే నవ్వుతూ ఉండని అంటాడు కార్తీక్. ఇలాగే ఈ శారీ బావుంది ఓకేనా? అంటాడు. అంతేనా? ఇంత సింపుల్‌గా బావుందని చెప్పావని అంటుంది అను. సరే టైమవుతోంది పదండి వెళ్దాం అంటారు సుమిత్ర గారు. అందరూ బయటికి వెళ్లి 2 కొత్త కార్లలో ఏది బాగుందో చూసి అందులో ఎక్కి టెంపుల్‌కి స్టార్ట్ అవుతారు. కార్‌లో ఉన్న అనుకి ఏదో తట్టి ఒక పని చేద్దాం కార్తీక్. ఈ కొత్త కార్స్ మనం వాడుకొని పాతది ఒకటి దివ్య వాళ్ళకిద్దామా? అని అంటుంది. అను కాస్త భయంగా అను నెత్తి మీద ఒకటేసి, "ఇద్దామా" అని డౌట్‌గా అడుగుతావేంటి? ఇవ్వు అని ఆర్డర్ వేయకుండా, అయినా పాతది దేనికి అను కొత్తదిద్దాము అని అంటుంది శ్వేత. నొప్పిగా ఉంటే కొట్టిన చోట రుద్దుకుంటూ. "అయ్యో! కొత్తది ఎందుకు శ్వేత? ఎవరికీ డ్రైవింగ్ రాదు. ఓల్డ్‌ది చాల్లే" అంటుంది. "నొప్పిగా ఉందా?" అని అడుగుతాడు కార్తీక్. అను వైపే చూస్తూ, "అబ్బో! మీ ఆవిడ ఏమీ కరిగిపోదులే బాబు" అంటుంది శ్వేత. అను నవ్వి, "అలా కాదు కార్తీక్. నాన్న డ్రైవింగ్ నేర్చుకోవాలి అన్నా టైం పడుతుంది. అలాగే పాతది అయితే ఏమీ పాడవ్వలేదు కదా!" అని అంటుంది అను. "వామ్మో! నీ చిన్న కోడల్ని మార్చడం నా వల్ల అత్తమ్మా" అని అంటుంది శ్వేత. "ఇందులో నేను నీకే ఓటేస్తాను వదినా. ఎలాగైనా అనుని మార్చెయ్యాలి" అంటాడు కార్తీక్. అందరూ నవ్వుతారు. "నా కోడలు, చెల్లెలు నాకు కోడలే. తనకి ఏం తీసుకోవాలో మాకు తెలుసు కోడలు పిల్ల" అంటారు సుమిత్ర గారు. ఇంకా అక్కడితో ఆ టాపిక్ ఆగిపోతే అందరూ టెంపుల్‌కి వెళ్లి దర్శనం చేసుకొని అను, శ్వేత పేర్ల మీద అర్చన చేయిస్తారు సుమిత్ర గారు. పూజ అయిపోయాక పంతులు గారి ఆశీర్వాదం తీసుకొని అక్కడే కూర్చొని ప్రసాదం తింటారు. కార్తీక్ కాసేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అంటున్నాను. వెళ్దామని ఆర్డర్ వేయాలి నువ్వు. అడగకూడదు అను అంటాడు రాహుల్. ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది అను. అయితే వెళ్దాం అంతే పదండి అంటుంది శ్వేత. ఇంకా అందరూ కలిసి బయటకొస్తుంటే అను, శ్వేత బిచ్చగాళ్ళని చూసి మనీ అడిగితే ఇద్దరు జేబులో ఉన్నదంతా తీసిస్తారు సంతోషంగా. అవి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ మొహాల్లో నవ్వును చూసి కారెక్కుతారు. సరే పదండని ముందు టిఫిన్ చేసి వెళ్దామంటారు హరిప్రసాద్ గారు. సరే అని ఒక హోటల్ ముందు కారు ఆపుతాడు కార్తీక్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఏం కావాలో అందరూ ఆర్డర్ చేసి తింటూ ఉంటారు. హరిప్రసాద్ గారి పక్కన అను, శ్వేతని కూర్చోబెట్టుకుంటారాయన. దానికి ఫేస్ మార్చి ఎదురుగా కూర్చుంటాడు రాహుల్, కార్తీక్ ఇద్దరు. కార్తీక్ టేబుల్ కింద నుండి అను కాళ్ళని గోకుతుంటే అను ఎంతకీ అతన్ని చూడదు. ఏంటిది చూడదని మళ్ళీ గోకితే, "అబ్బా! మీ ఆవిడ కావాలనుకుని నా కాలు గోకుతున్నావు కార్తీక్" అంటుంది శ్వేత. అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. "ఏంట్రా ఈ పనులు" అంటారు హరిగారు. "మా పెళ్ళాల్ని మీ పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంతే" అంటుంది. మ మరి అని అంటాడు కార్తీక్. కార్తీక్ ఏంటిది మావయ్యని ఏమి అనొద్దంటుంది అను. ఎవరిని ఏం అనొద్దు నీకు అంటాడు కార్తీక్. ఇక అందరూ టిఫిన్ చేసి హ్యాండ్ వాష్‌కి వెళ్తే అను వాష్‌రూమ్ వైపు వెళ్ళడం చూసిన కార్తీక్
అను వెనకాలే వెళ్తాడు. హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళబోతుంటే వెనక నుండి హత్తుకుని "ఏంటి పారిపోతున్నావు నా నుండి" అంటాడు. "నేనేమీ పారిపోలేదంటుంది. ఈ శారీలో చాలా బాగున్నావురా" అంటాడు. "ఇందాక నేను అడిగేదాకా ఏమీ చెప్పలేదు. ఇప్పుడెందుకులే మళ్ళీ ఈ అబద్ధపు పొగడ్తలు" అంటుంది. "అబద్ధం చెప్పాను అంటావా? నా వైపు చూసి చెప్పు" అని అను భుజం మీదుగా తలపెట్టి అద్దంలోకి చూపిస్తూ అడుగుతాడు. అను మీదుగా చెయ్యి ముందుకు పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని చిన్నగా కార్తీక్ లెఫ్ట్ హ్యాండ్ శారీలో నుంచి అను నడుము మీద పెట్టి ప్రెస్ చేసేసరికి అను ఒక్కసారిగా కళ్ళు మూసేస్తుంది. అద్దంలో అను ఫేస్ చూస్తున్న కార్తీక్ నవ్వుకొని "ఏంటి అను చూడు నువ్వెంత బాగున్నావో చెప్తుంటే కళ్ళు మూసుకుంటే ఎలాగ చెప్పు" అని అంటాడు. ఇంకో చేత్తో గడ్డం పట్టి పైకెత్తి అద్దంలో అనుని చూస్తూ ఉంటాడు. "కార్తీక్ ప్లీజ్ వదులు" అంటుంది చాలా చిన్నగా వణుకుతున్న స్వరంతో. "ఇందాక నువ్వే అన్నావు కదా! జస్ట్ బాగుంది అంతేనా అని నిన్ను చూడగానే చెప్పాలి అనుకున్నాను ఎంత బాగున్నావు అనేది. కానీ" అంటూ మెడ మీద ముద్దు పెట్టి "అప్పుడే అందరూ ముందు ఇలా చెప్తే ఏడ్చేస్తావు. అందుకే ఇంతసేపు ఓర్చుకున్నాను. అయినా నేను నీ మీద కోపంగా ఉన్నాను. అందుకే నీతో మాట్లాడలేదు" అంటాడు. "ఎందుకు?" అంటూ టక్కున కళ్ళు తెరుస్తుంది అను. "నువ్వు మన రూమ్‌లో శారీ కట్టుకోకుండా శ్వేత రూమ్‌లోకి వెళ్ళావని మన రూమ్‌లో ఉంటే నేనే కట్టేవాడిని గదా!" అంటాడు. కార్తీక్ "ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని అంటే ఒక్కసారిగా నడుమును ప్రెస్ చేసి ఇంకో చెయ్యి అను గుండెల మీదుగా భుజం మీదకు వేసి "నీకు రాదు కదా మరి శారీ కట్టుకోవడం" అని అంటాడు. "నీకెలా తెలుసు?" అంటుంది అను. "అంతే అలా తెలిసిపోతుందంటాడు కార్తీక్. అను అద్దంలో కార్తీక్‌ని చూసి సిగ్గుతో కళ్ళు దించగానే అను నడుము కార్తీక్ చేతిలో బలవుతుంది. కార్తీక్ ప్లీజ్ వదులు అంటే సరే అని అనుని వదిలి తన వైపుకి తిప్పుకొని ఇక్కడ ఇలా వద్దు ముందు వాష్‌రూమ్‌కి వెళ్ళిరా పో అని అంటాడు. అను వెళ్ళొచ్చాక తనని తీసుకొని బయటికి వెళ్తాడు. ఏంటి ఇంత లేట్ ఇద్దరూ లేడీస్ వాష్‌రూమ్ నుండి వస్తున్నారేంటి? అని అంటుంది శ్వేత. ఏం చేద్దాం చివరికి వాష్‌రూమ్‌లో రొమాన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. మా ఆవిడని ఎక్కడ వదులుతున్నారు మీరు? అని అంటాడు కార్తీక్. అది విన్న రాహుల్ కూడా నవ్వుతాడు. అను కార్తీక్ భుజం మీద కొట్టి ఏంటి ఆ మాటలు కార్తీక్ అంటుంది. ఏంటి నా పెళ్ళాం నా ఇష్టం అంటాడు. అను నడుము పట్టి పక్కకి లాక్కొని వదులు కార్తీక్ అంటుంది అను. ఆ! సరే పదండి ఇంక వెళ్దాం అంటారు అందరూ. కారెక్కి రామ్మూర్తి గారి ఇంటికి వెళ్తారు. కాలింగ్ బెల్ మోగితే దివ్య పరుగున వెళ్ళి అక్కా రండి రండి మీకోసమే వెయిటింగ్ నాన్న కూడా ఆఫీస్‌కి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారంటుంది దివ్య అందరిని లోపలికి పిలుస్తూ. అందరూ లోపలికి వెళ్ళగా లక్ష్మి, రామ్మూర్తి గారు అందరిని పలకరించి రండి బావగారు కూర్చోండని హరిగారిని కూర్చోమని ఆయన పక్కనే కూర్చొని లక్ష్మి కాఫీ, టిఫిన్ తీసుకునిరా అంటే ఏమీ వద్దు అమ్మా ఇప్పుడే తిని బయలుదేరాము అని అంటారాయన. పెద్దవాళ్ళు హాల్‌లో సోఫాలో కూర్చుంటే దివ్య, శ్వేత రాహుల్‌కి ఇల్లంతా చూపిస్తూ ఉంటుంది. అను దివ్యల రూమ్‌లో ఉన్న రాహుల్‌తో "అను రూమ్ భలే ఉంది కదా!" అంటుంది శ్వేత. "ఆ! మన ఇంట్లో కూడా మీకెలా కావాలంటే అలా మార్చేద్దాం" అంటాడు. "ఆ! అలాగే నేను మంచి డిజైన్ చూసి చెప్తానంటుంది" శ్వేత. సుమిత్ర గారు కూడా అను రూమ్‌కి రావడంతో అందరూ అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అను మాత్రం కిచెన్‌లో ఉంటే కార్తీక్, రామ్మూర్తి, హరిప్రసాద్ గారి దగ్గరుంటాడు. ఇక్కడ దివ్య లొల్లడ వాగుతూనే ఉంటుంది. కార్తీక్ అనుని వెతుకుతూ ఉంటాడు. బెడ్‌రూమ్‌లో లేదని తెలిసిన కార్తీక్ కిచెన్‌లో చూస్తే అక్కడ లక్ష్మి గారిని హగ్ చేసుకొని "ఇప్పుడు నేను చాలా బాగున్నానమ్మా! నువ్వేమీ దిగులు పడకు" అని అంటుంది అను. "నువ్వు అక్కడ ఎన్నో బాధలు పడ్డావని తెలిసాక నేను చాలా బాధపడ్డాను అను. కానీ నీ జీవితం మళ్ళీ ఇలా బాగవుతుందనుకోలేదు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది" అని అంటారావిడ. అను కన్నీళ్లతో "నువ్వేం బాధపడకమ్మా! అంతా బాగానే ఉంటుందంటుంది" అను. అది చూసి కంగారుగా లోపలికి వెళ్తాడు కార్తీక్. "అమ్ముడు ఇది కూడా ఏడుస్తూ చెప్తారా?" అంటాడు కార్తీక్. కార్తీక్‌ని చూసి దూరం జరిగిన ఇద్దరిని తిట్టి మీరెందుకు దూరం జరిగారు? నేనొస్తే మీ ప్రేమ ఆగిపోకూడదు. మాట్లాడుకోండని అను కన్నీళ్లు తుడిచి ప్రతిదానికి ఏడవకురా ప్లీజ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ దివ్య, అను ఆల్బమ్ పిక్స్ అన్నీ వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. అందులో ఒక పిక్ చూసి ఇది అనునా అని అడుగుతుంది శ్వేత. ఆ! అవును అక్కనే. భలే ఉంది కదా! అంటుంది దివ్య. ఆ! సూపర్. ఇది కానీ కార్తీక్ చూడాలి భలే ఉంటుందని శ్వేత అంటే ఇంకెందుకు లేట్ పద అని ఒకసారి పరుగున వెళ్తారు. అను కిచెన్‌లో ఉంటే అను దగ్గరికి వెళ్లి అను నేనిప్పుడే నీ పిక్ చూసాను. భలే ఉన్నావు చిన్నప్పుడు తెలుసా? అని అను వెనక నుంచి భుజం మీద చెయ్యి వేసి ఆ ఫోటో చూపించి, అది సరిగ్గా చూసి తీసుకునే లోపే ఆగు కార్తీక్ చూపించి ఇస్తానంటూ పారిపోతుంది శ్వేత. అక్క ఆగు బావ చూస్తారని దివ్య అనుని ఆపితే, దివ్య వదులు ఆ పిక్ కార్తీక్‌కి దేనికి? వదులు ప్లీజ్ అంటే వినకుండా అనుని ఆపుతుంది దివ్య. ఏ వదులు దివ్య అని కోపంగా దివ్యని అరిచి పరిగెత్తుతూ హాల్లోకి వెళ్తూ శ్వేత ప్లీజ్ వద్దని బ్రతిమలాడుతుంది. వీళ్ళ అల్లరికి సంతోషంతో కళ్ళల్లో తడి చేరుతుంది లక్ష్మి గారికి. ఆలోపే ఆ పిక్ కార్తీక్ చేతిలోకి చేరుతుంది. కార్తీక్ చూడకముందే అను వచ్చి
అది ఇటు ఇచ్చేయి కార్తీక్ అంటుంది. ఎందుకని చూస్తుంటే అని లాక్కోబోతే ఇవ్వనుగా అని అది తీసుకొని పరిగెడతాడు కార్తీక్. కార్తీక్ వెనక కార్తీక్ అనుకి చిక్కకుండా పరిగెడుతుంటే అందరూ నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉంటారు. అలా కాసేపు అందరూ చుట్టూ తిరిగి శ్వేత వెనక దాక్కున్న కార్తీక్‌ని చూసి నీ పని తర్వాత చెప్తాను అంటూ శ్వేతకి వార్నింగ్ ఇచ్చి కార్తీక్ ఆగు అంటూ తను లక్ష్మి గారి రూమ్‌లోకి వెళ్తే అటు పరిగెడుతుంది. అయిపోయావక్క ఆ పిక్ నన్నే ఎవరికీ చూపించనివ్వదు. అలాంటిది బావకి అంటే ఇంక చూడు అంతే ఇంక అంటుంది. ఏం కాదులే దివ్య. వాళ్ళే తేల్చుకుంటారులే కానీ పద మనం కిచెన్‌లో హెల్ప్ చేద్దాం అంటే దివ్య నేను వెళ్తాము నిన్ను రాహుల్ పిలుస్తున్నాడేంటో చూడు శ్వేత అంటారు. నవ్వుతూ సుమిత్ర గారు. విషయం అర్థమై అను రూమ్‌కి వెళ్తుంది శ్వేత. ఏంటిది అత్తయ్యతో పిలిపిస్తారా? ఎవరైనా అంటే ఏమైందని శ్వేత తన కౌగిట్లోకి లాక్కుంటూ ఏం చేయను నీ పిచ్చి పట్టింది నాకు అంటాడు. నిజంగానే పట్టింది పిచ్చి అంటుంది శ్వేత అతని భుజాల మీద చేతులు వేసి హత్తుకుంటూ. ఇక్కడ మా నాన్న ఎంత ట్రై చేసినా ఆ పిక్ అస్సలు ఇవ్వడు కార్తీక్. ప్లీజ్ కార్తీక్ ఆ ఫోటో ఇటివ్వవా? అని అంటే ఒక్కసారి చూసిస్తాను అని అంటాడు కార్తీక్. ఆ! వద్దు ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతూ ఉంటే అనుని దగ్గరికి లాక్కొని వెనక నుంచి హత్తుకొని ఆ ఫోటోని అను ముందుకి తెస్తూ ఉంటే ఏం చేస్తున్నావు కార్తీక్? అని కంగారుగా అంటుంది అను. నెమ్మదిగా అను నడుముని పట్టుకొని నేనేగా ఎందుకింత కంగారు చెప్పు నీకు? అని అంటాడు. నువ్వు కాబట్టే కంగారు. ఇంకెవరైనా అయితే వాళ్ళ చేతిలోకి కూడా వెళ్ళదు. ఈ ఫోటో తెలుసురా అని అంటూ అను భుజం మీదుగా తల ముందుకు పెట్టి వెనక్కి తిరిగి ఉన్న ఫోటోని ఇటు తిప్పగానే అను కళ్ళు మూసుకుంటుంది. అది చూసిన కార్తీక్ అను భలే ఉన్నావురా నువ్వు అని అంటాడు. నువ్విలా కళ్ళు మూసుకుంటే ఎలా చెప్పు చూడు అంటే ఆ! అని తల అడ్డంగా ఊపుతుంది అను. అను బుగ్గ మీద ముద్దు పెట్టి ఇప్పుడు కళ్ళు తెరవకపోతే ఫోటోలో కాదు రియల్‌గా ఇలా చూస్తాను అంటాడు. టక్కున కళ్ళు తెరిచి కార్తీక్ చేతిలో ఉన్న ఆ పిక్‌ని తీసుకుంటుంది అను. అను చేతిలోని ఆ ఫోటోని ఇద్దరికీ కనపడేలా పట్టుకొని చూడురా ఎంత బావున్నావో చూస్తూ ఉండాలనే ఉంది నిన్ను అని నెమ్మదిగా చూపుడు వేలిని ఆ ఫోటోలో ఉన్న అను ముఖం మీద పెడతాడు. అది అనుకి 1½ ఇయర్ ఉన్నప్పుడు ఫోటో. అందులో తనకి ఒంటి మీద ఏమీ బట్టలు లేకుండా ఉండడంతో అను బిక్క చచ్చిపోతుంది. ఈ ఫోటో తీసిన వాళ్ళని తన్నాలి అసలు అని అంటుంది. ఎందుకు? నా కోసమే తీశారు. నేనప్పుడు నిన్ను చూడలేదని నాకు చూపించాలని తీశారు అని అంటాడు కార్తీక్. లెఫ్ట్ హ్యాండ్‌తో నడుము మీద పట్టును పెంచి దగ్గరికి లాక్కుంటూ ఆ ఫోటో మీద ఉన్న తన వేలుని కిందకి తీసుకెళ్తూ ఉంటే అను కార్తీక్ చెయ్యి పట్టుకుంటుంది. నిజంగా ముద్దుగా ఉన్నావురా చిన్నగా అను చెవిలో నిన్ను ఇలా చూడాలని ఉంది అను అని అంటాడు హస్కీగా. అను టక్కున కార్తీక్ వైపు తిరిగి కార్తీక్ గుండెల్లో తలపెట్టి హత్తుకుంటుంది. ఏమైందంటూ గట్టిగా హగ్ చేసుకుంటాడు కార్తీక్. ప్లీజ్ కార్తీక్ వదులు అంటే ఆహా! అస్సలు వదలను. ఈ శారీలో ఎంత బాగున్నావో తెలుసా? మార్నింగ్ నుండి చూపు తిప్పుకోలేకపోయాను. కానీ టెంపుల్‌కి వెళ్తున్నామని ఆగిపోయాను. ఇప్పుడు నా వాటా నాకు కావాలంటాడు. ఏంటది? అంటూ కార్తీక్ నుంచి దూరం జరుగుతుంది. అను చీరలో నుంచి నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని నెమ్మదిగా అను పెదవులను అందుకుంటాడు. తనని ముద్దాడుతున్నాడని అనుకి అర్థమయ్యేలోపే కార్తీక్ తన పనిలో పడిపోతాడు. ఇక తన చేతిలో ఏదీ ఉండదు. కార్తీక్ షర్ట్‌ని తన గుప్పెట్లో బంధించి తనలో ఉన్న భయాన్ని మొత్తం షర్ట్ మీద చూపిస్తూ నలిపేస్తుంది. ఇంకాస్త దగ్గరికి లాక్కుంటూ ఎన్నో రోజులుగా అతని మనసులో దాచుకున్న ప్రేమంతా ఒకేసారి అను మీద కురిపిస్తాడు. అను నెమ్మదిగా ఇంకో చెయ్యి కార్తీక్ నడుము మీద చేరితే అక్కడ షర్ట్ కూడా అను చేతిలో నలిగిపోతుంది. నెమ్మదిగా అను కూడా కార్తీక్ పెట్టే ప్రతి ముద్దుకి శృతి కలుపుతుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఇద్దరూ ఒకరిలో ఒకరు కలిసిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక్క ముద్దుతోనే ప్రేమని తెలపొచ్చు అని అనుకి ఇప్పుడే అర్థమవుతుంది. ఎవరైనా వస్తారు అని భయంతో అనులో కంగారు మొదలైతే అది అర్థమైన కార్తీక్ అనుని వదిలేస్తాడు. వెంటనే అను కార్తీక్ కళ్ళలోకి చూడలేక అతని గుండెల మీద వాలిపోతుంది. కార్తీక్ బయట అందరూ ఉన్నారు. వెళ్ళాలి వదులు అని అంటే అస్సలు వదలను. ఎప్పుడు చూసినా పారిపోవాలనే చూస్తావేంట్రా? నాతో ఉండొచ్చు కదా అని అంటాడు. ఎవరైనా లోపలికొస్తే బాగోదు అంటుంది. వస్తే రాని ఏమవుతుంది? మనము మొగుడు పెళ్ళాలమే కదా! ఏదో పాపం రొమాన్స్ చేసుకుంటున్నారు అని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతారు అని ముక్కు మీద వేలుతో రాస్తూ అంటాడు. అను కళ్ళు నెమ్మదిగా వాల్చేసి ప్లీజ్ కార్తీక్ అని అంటుంది. సరే ఒక ముద్దు పెట్టు వదిలేస్తానంటాడు. నేనా అంటుంది. తలెత్తి కళ్ళు పెద్దవి చేసి అను ఎక్స్‌ప్రెషన్‌కి ఒక నవ్వు నవ్వి ఆ కళ్ళ మీద ఒక ముద్దిచ్చి అవును నువ్వే అని అంటాడు. ఆహా! నాకు రాదు అంటుంది. ఇద్దరి మధ్య ఉన్న ఖాళీని మొత్తం దూరం చేస్తూ
ఇంకాస్త తన మీదకి లాక్కొని, "ఈ చీరలో చాలా బాగున్నావురా! అసలు నీకు శారీ చాలా బావుంటుంది. శారీయే కాదు ఎందులోనైనా బావుంటావు. ఈ పిక్‌లో లాగా. అయితే ఇంకా బాగుంటావేమో" అని అంటే, ఒక్కసారిగా ఆ ఫోటో లాక్కొని కార్తీక్‌ని దూరం జరిగితే, "తీసుకో రేపు చెప్తాను నీ పని. అప్పుడెక్కడికి పారిపోతావో చెప్పు" అని అంటాడు. అను సైలెంట్ అయితే, "ఏమైందిరా?" అని దగ్గరికి వెళ్తాడు. దించిన అను తలని ఎత్తి, "నీకిష్టం లేదా?" అంటే, "చెప్పు ఇప్పుడే క్యాన్సిల్ చేస్తానంటే" "అలాంటిదేమీ లేదు. కాస్త కంగారుగా ఉంది" అంటుంది. అనుని హత్తుకొని, "సరే ఆ టాపిక్ వదిలేయి. ఇంకా ఇలాంటి పిక్స్ ఉన్నాయా? నాకు కావాలి" ఇవన్నీ అంటాడు. కార్తీక్ గుండెల మీద చెయ్యి వేసి కొడుతూ, "నీకసలు బుద్ధి లేదు కార్తీక్" అని అంటుంది. "నీ దగ్గరైతే అస్సలు లేదు" అని అంటుంది. "ఛీ పో" అని అంటుంది. "ఎక్కడికి పోవాలి?" అంటాడు. అప్పుడే అక్కడికొచ్చిన శ్వేత, "నీకోసమే మీ అమ్మ ఇచ్చింది తిను" అని ప్లేట్ ముందుకు తెస్తుంది శ్వేత. తనని చూసి కార్తీక్‌ని వదిలించుకొని సరిగ్గా నిలబడుతుంది. "మన అమ్మ నాకు, దివ్యకి మాత్రమే కాదు. శ్వేత ఇక నుంచి నీకు కూడా అమ్మే. ఇకపైన నువ్వు అలాగే పిలవాలి" అంటుంది అను. "అను ఏమంటున్నావు?" అంటే, "నిజమే అంటున్నాను. నువ్వు నాకు అక్కవి కదా! మరి అప్పుడు మా అమ్మ నీకు అమ్మే కదా! ఇక నుండి నువ్వు ఇలాగే పిలవాలి. లేదంటే నేను ఊరుకోను" అని అంటుంది అను. "ఇది మాట్లాడడానికి దూరం జరగాలా ఏంటి?" అని అనుని వెనక నుండి హత్తుకొని, "నువ్వు మాట్లాడుకో నేనేం డిస్టర్బ్ చేయనంటాడు. కార్తీక్ ప్లీజ్ అంటుంది. వదులుతాడు. "సరే మేడం ఇది తిను" అంటే శ్వేత, "అమ్మో! నాకొద్దు ఈ లడ్డూలు ఆవిడిస్తే నేను తినలేదని నీతో పంపింది నా వల్ల కాదంటుంది. నేను అమ్మ అని పిలవాలంటే తిను మరి" అంటుంది. "తిను మరి" అంటూ కార్తీక్ నవ్వుతాడు. ఒకటి తీసుకొని కార్తీక్‌కిచ్చి, ఇంకొకటి శ్వేతకిచ్చి, తను తీసుకొని కష్టపడి తింటూ ఉంటే, "మేము తినడం కూడా అయిపోయింది. నువ్వింకా సగం కూడా తినలేదంటాడు" కార్తీక్. మొత్తం అను నోట్లోకి తోస్తూ, "కార్తీక్ నాకు ఈ లడ్డూలు అస్సలు నచ్చవు. ఏవేవో చేసి వేస్తుంది. వద్దు అంటున్నా వినకుండా" అంటూ మొహం అదోలా పెడుతూ "తినను" అంటుంది అను. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపిచ్చింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.